నమస్కారం మిత్రులారా. రాముడు రాజు కాలేదు, అడవికి వెళ్ళాడు. అదే అరణ్యకాండ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, రాముని వనవాసం కేవలం శిక్ష మాత్రమేనా, లేదా అందులో ఒక మహాసందేశం దాగి ఉందా? అరణ్యకాండ ఇది కేవలం అడవి కథ కాదు. ఇది ధర్మం, త్యాగం మరియు మాయ యొక్క అద్భుత కలయిక. ఈరోజు మనం రామాయణంలోని 3వ కాండ అరణ్యకాండ గురించి పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూస్తే సీతమ్మ అపహరణ వెనుక ఉన్న అసలు రహస్యం అర్థమవుతుంది. అయోధ్యకాండ చివర్లో రాముడు, సీత, లక్ష్మణులు అడవికి బయలుదేరారు. వారు గంగానదిని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరారు. అక్కడ్నుండి చిత్రకూట పర్వతానికి వెళ్లారు. అరణ్యకాండ మొదలవుతోంది. చిత్రకూటం వదిలి దండకారణ్యంలోకి ప్రవేశించిన తర్వాత. దండకారణ్యం అంటే నేటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలు. అక్కడ రాక్షసులు, మునులు, దేవతలు అందరూ నివసించేవారు. అడవిలో అడుగుపెట్టిన వెంటనే భయంకరమైన రాక్షసుడు విరాధుడు సీతను పట్టుకోబోయాడు. రాముడు అతన్ని వధించాడు. ఇది అరణ్యకాండ మొదటి పరీక్ష. తర్వాత రాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అగస్త్యుడు రాముణ్ణి ఆశీర్వదించి బ్రహ్మాస్త్రం, ఇంద్రాస్త్రం ఇచ్చాడు. ఇవి తర్వాత రావణుణ్ణి వధించడానికి ఉపయోగపడ్డాయి. గమనించారా? అగస్త్య మహర్షి ఆయుధాలు ఇవ్వడం ఇది యాదృచ్ఛికం కాదు. బ్రహ్మ రాముని అవతారాన్ని నెరవేర్చటానికి ఏర్పాటు చేసిన దివ్య ప్రణాళిక. అగస్త్యుని సలహా మేరకు రాముడు పంచవటిలో నివసించాడు. ఇదే నేటి నాసిక్, మహారాష్ట్ర. అక్కడ లక్ష్మణుడు అందమైన పర్ణశాల నిర్మించాడు. అక్కడికి వచ్చింది రావణుని చెల్లెలు శూర్పణఖ. ఆమె రాముని చూసి మోహపడింది. రాముడు తిరస్కరించాడు. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోశాడు. ఈ ఒక్క సంఘటన మొత్తం రామాయణానికి మలుపు తిప్పింది. శూర్పణఖ రావణుని దగ్గరికి వెళ్లి సీత సౌందర్యాన్ని వర్ణించింది. రావణుడి మనసులో సీతమీద కోరిక మొలకెత్తింది. శూర్పణఖ మాటలకు ఖర, దూషణ, త్రిశిరులు 14,000 మంది రాక్షస సైన్యంతో రాముడిపైకి వచ్చారు. రాముడు వారందర్నీ ఒంటరిగా వధించాడు. 14,000 రాక్షసులను ఒక్కడే జయించటం రాముడు సాధారణ మానవుడు కాదని నిరూపించింది. రావణుడు తన మేనమామ మారీచుని పిలిచాడు. మారీచుడు బంగారులేడి వేషంలో సీత ముందు కనిపించాడు. సీత మోహపడింది. రాముడు, లక్ష్మణులు వెళ్లాల్సి వచ్చింది. మారీచుడు రాముని స్వరంలో హా సీత, హా లక్ష్మణ అని అరిచాడు. సీత భయపడి లక్ష్మణుని పంపింది. పర్ణశాల ఖాళీ అయింది. రావణుడికి కావలసింది అదే. రావణుడు సన్యాసి వేషంలో వచ్చి భిక్ష అడిగాడు. సీతమ్మ లక్ష్మణరేఖ దాటింది. రావణుడు సీతను పుష్పక విమానంలో ఎత్తుకుపోయాడు. జటాయువు, వృద్ధ గరుత్మంతుడు రావణుని అడ్డగించాడు. కాని రావణుడు అతని రెక్కలు నరికాడు. జటాయువు నేలపడ్డాడు. సీతను వెతుకుతూ రాముడు, లక్ష్మణులు అడవిలో తిరిగారు. శబరి అనే భక్తురాలు రాముణ్ణి కళ్ళు మూసుకుని ఎదురుచూసింది. రాముడు ఆమె ఎంగిలి పండ్లు ప్రేమతో తిన్నాడు. శబరికి మోక్షం లభించింది. భక్తికి కులం, వయసు అడ్డుకాదు. శబరి ఎపిసోడ్ ఈ సందేశాన్ని చెప్తుంది. మిత్రులారా, అరణ్యకాండ మనకు 3 గొప్ప సత్యాలు చెప్తుంది. ధర్మం, రాముడు అడవిలో కూడా ధర్మాన్ని విడవలేదు. మాయ, బంగారు లేడి మన జీవితంలో ఉన్న మోహానికి చిహ్నం. భక్తి, శబరి చూపిన నిష్కలంక భక్తి నిజమైన మోక్షమార్గం. అరణ్యకాండ అయిపోయింది, కాని రాముని పోరాటం అప్పుడే మొదలైంది. తదుపరి కాండ కిష్కింధకాండలో హనుమంతుడి ప్రవేశం జరుగుతుంది. ఆ వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అరణ్యకాండలో మీకు అత్యంత నచ్చిన సంఘటన ఏది? కమెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.